రకరకాల బూతులన్నీ పెట్టా ఉన్నారు. సో ఏది మంచిది ఏది చెడ్డది ఇది అర్థం చేసుకొని మీరు తెలుసుకొని ఇప్పుడే కాలం ఎక్కువ అయిపోలేదు. ఓకే, 100 సంవత్సరాల బ్రతకాలి, ఇంకా చాలా ఉంది టైం. సో ఇప్పుడైనా మార్పు చేసుకోండి. ఏదో ఒక మనలో ఉన్నటువంటి ఒక గుణం, చెడు గుణం ఏదైనా ఉంటే మీకు కోపం వస్తుంది, లేదా మాటమాటిగా నేను తిడతా ఉన్నారు, లేకపోతే ఇంకేదో అలవాటు ఉంది. ఓకే, ఇలాంటిది ఏదైనా ఉంటే ప్రతి సంవత్సరం ఒకటి వదిలేయండి. కొత్త సంవత్సరం పండుగ చేసుకుంటున్నారు, ఈ సంవత్సరం నేను ఇది వదిలేస్తాను, నాలో ఇది ఉంది చెడు. మీ చెడుని మీరు గుర్తించాలి. ఏమంటే నేను టీ వదిలేశాను, కూల్ డ్రింక్ వదిలేశాను, ఇంకేం వదిలేశాను? ఎందుకంటే పెద్ద వ్యసనాలు లేవు నాది. మీ రెండు ఉండేవి, ఈ రెండు వదిలేశాను. కూల్ డ్రింక్స్, టీ, అర్థమైంది. ఇవే నా పెద్ద వ్యసనాలు నా జీవితంలో. టీ తెగ తాగేవాడిని, ఆర్మీలో ఉండేవాళ్ళం కూడా టీ ఎక్కువ తాగేవాళ్ళం చలికాలం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేసి 10 సంవత్సరాలు అయింది. సో ఇలాంటివి కూడా వదిలేస్తున్నాను నేను. మీరు మీకు నచ్చింది అంటే మీకు ఒంట్లో ఉన్నది ప్రతి సంవత్సరం ఒక వదులుకుంటూ వెళ్ళిపోండి. 100 సంవత్సరాల్లో 100 వదిలేస్తారు. పోనీ ఇప్పుడు 40 అయిపోయో లేదా 35, 40 అయిపోయి ఉంటాయి. ఓకే, ఇంకా 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో 60 వదలండి. లాస్ట్లో పరమాత్మ ఈశ్వరుడు మీ ముందు కనబడే వదిలినాడు. 60 అవసరాలు 30 వదలండి. భగవంతుడు మీ ముందు ప్రత్యక్షమైపోతాడు. గ్యారెంటీ. మీ నోటమ్మటి వచ్చిన మాట వాక్కు నిజమైపోతుంది.